సమాజంలో అట్టడుగు వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్దేనని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా స్థానిక శివాలయాన్ని సందర్శించిన వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలిపేలా ఆయన జ్ఞాపకార్థం అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేసిన జగదీష్ మిత్ర బృందాన్ని అభినందించారు. అంబేద్కర్ కుల నిర్మూలన, మహిళా సాధికారత కోసం పోరాడి సాధించిన అభ్యుదయవాది అని కొనియాడారు. రాజకీయాల్లో తన వంటి మహిళలు రాణిస్తున్నారంటే అది అంబేద్కర్ కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీహరి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అసమానత లేని సమాజ స్థాపనకు కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు మన దేశ ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళందరూ చరిత్ర సృష్టించారంటే అది అంబేద్కర్ గారు తీసుకున్న కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వల్లే ఇదంతా జరిగింది. అదేవిధంగా ఆయన నేడు రాజకీయాల్లో మాలాంటి మహిళలు ఎంతోమంది మీ ముందుకు వచ్చారు అంటే కూడా అందుకు అంబేద్కర్ గారే ఒక రకంగా కారణం. ఆయన ఒక కుల మతాలని లేకుండా అన్ని మతాల కోసం, అన్ని హక్కుల కోసం మానవతా దృక్పథంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ కావడం. అలాంటి విగ్రహాన్ని ఈరోజు దామరమడుగులో ఇక్కడ ఆవిష్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే అంబేద్కర్ గారి గొప్పతనాన్ని భావితరాలు తెలియజేసేలాగా జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. అంబేద్కర్ సాధన ఆశయాల కోసం ఈ దామరమడుగు యూత్ అంతా కూడా కృషి చేయాలని చెప్పి మనం విగ్రహం ఇక్కడ ఏర్పరచుకున్నాం. అదొకటే సరిపోదు, ఇక్కడున్న యూత్ అంతా కూడా ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ మాటల్లో ఒక్క మాట నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది, అది నేను పాటిస్తాను కూడా. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు, వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళని గొప్ప మార్గానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా నిరుత్సాహం అనేది పడకుండా వాళ్ళ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. ప్రియతమ నాయకులు, మా శ్రేయోభిలాషులు, మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు, మా గురువులు, ఎక్స్-ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్, టీడీపీ నాయకులు, 5వ వార్డు, కావలి పట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా, జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా, మన అందరివాడు, టీడీపీ నేత, ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ వేమ హజరత్ శెట్టి, తెలుగు యువత నాయకులు, నెల్లూరు.
పడవల సునీల్ కుమార్, తెలుగు యువత నాయకులు, నెల్లూరు. జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమ. Hi Nilor, please subscribe to N3 TV.